ఇచ్చాడు, డీజేలు పెట్టడము, ఈ మొత్తం ఎక్కడెక్కడ జనాన్ని ఎట్లా తరలించారు, ఈ వివరాలన్నీ మా కర్నూలు కరెస్పాండెంట్ సుంకన్న వివరిస్తారు. తర్వాత మళ్ళీ డిబేట్లోకి వెళ్దాం. సుంకన్న, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. జగన్ జైలు యాత్రకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వైఎస్ జగన్ చేసినటువంటి జైలు యాత్ర పొలిటికల్ యాత్రను తలపించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ గ్రాఫ్ క్రమక్రమంగా పడిపోతున్నటువంటి నేపథ్యంలో ఎలాగైనా సరే ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి యాత్రకంతా కూడా బలరూపణ నిరూపించాలని కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా 3-4 రోజుల నుంచి కూడా సమావేశాలు నిర్వహించి తీవ్ర స్థాయిలో కసరత్తు నిర్వహించారు. ఒక్కొక్క లీడర్ కు కొంతమంది వాహనాల ద్వారా తీసుకురావాలి అని కూడా టార్గెట్ పెట్టి వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించి 3 రాష్ట్రాలను కలిపేటువంటి జాతీయ రహదారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కర్ణాటక మార్గానికి వెళ్ళేటువంటి జాతీయ రహదారి అయినటువంటి బెంగళూరు, హైదరాబాద్ జాతీయ రహదారులను దిగ్బంధనం చేసి ప్రధాన గూడలలో బలరూపణ నిరూపణ చేశారు. అయితే దీనివల్ల కూడా పబ్లిక్ వాహనదారులు కూడా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మామూలుగా అయితే ఓరోకల్ ఎయిర్పోర్ట్ నుంచి ఆ జిల్లా జైలుకు 28 కిలోమీటర్లు ఉంది. రోడ్డు మార్గాన్ని అయితే బై కాన్వాయ్ లో అయితే 30 మినిట్స్ పడుతుంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ కూడా కనిపించిన వారినంతా పలకరించు ఒక రోడ్ షోలా యాత్రలా చేయడం వల్ల దాదాపు 4.5 గంటల సమయం పట్టింది. 4.5 గంటల సమయం తర్వాత జిల్లా జైలులో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షని కూడా పరామర్శించి ములాఖాతు ద్వారా ఆయనతో మాట్లాడి బయటికి రావడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ యాత్ర అంతా కూడా పొలిటికల్ యాత్రగా సాగిందని కూడా స్థానికంగా చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఫ్లెక్సీలు ఎందుకు పెట్టారు అక్కడ? అయితే కర్నూలు నగర శివార్లో పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర పుల్లూరు సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ నుంచి జిల్లా జైలుకు వెళ్లేందుకు సర్వీస్ రోడ్ ఉంటుంది. సో సర్వీస్ రోడ్ వెంట కూడా సర్కిల్ దగ్గర కూడా ఈ వైసీపీ వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటితో పాటు అల్లూరు సంబంధించినటువంటి కొంతమంది వైసీపీ కార్యకర్తలు కూడా నిన్నటి నుంచి వాళ్ళ నాయకుడికి సంబంధించిన ఫ్లెక్సీలన్నీ కూడా భారీ స్థాయిగా ఏర్పాటు చేశారు. అదే పనిలో పనిగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి, అదే విధంగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడికి వాళ్ళ ఫాలోవర్స్ అంతా కూడా కేటీఆర్, కేసీఆర్, అదే విధంగా వైఎస్ జగన్ మరికొంతమంది నాయకుల ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు అంతేకాకుండా అలంపూర్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఫాలోవర్స్ కూడా కొంతమంది వచ్చి ఈ వైఎస్సీపీ కార్యకర్తలతో పాటు జగన్ కాన్వాయ్ అంటే కూడా వెళ్ళి జగన్ జై జగన్ అంటే కూడా నినాదాలు చేస్తూ జైలు వరకు కూడా వెళ్తున్నటువంటి క్రమంలో కొంత ఆంక్షలు అయితే విధించారు. ఆ ఆంక్షలు 1 కిలోమీటర్ తర్వాత ఎవరిని కూడా పంపేయకపోవడంతో అక్కడి నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు, అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు కూడా వెనక్కి వచ్చారు. అయితే ఇది చాలా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే బీఆర్ఎస్ అదేవిధంగా వైసీపీ మధ్య కూడా కొంత మైత్రి బంధం ఉందని కూడా కొంత సోషల్ మీడియాలో అయితే పొలిటికల్ గా ఉమ్మడి రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ వైఎస్ జగన్ పర్యటనలో బీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలు కూడా